जोहार केएल रारू जोहार केएल रारू जोहार केएल रारू మరి ఈరోజు మనలాంటి ఒక ఇంజనీర్ ఇక్కడ అలాగే వేదిక మీద ఉన్న వారందరూ కూడా ఫోటోకి నివాళి అర్పించవలసి. మైనది ఎందుకంటే డాక్టర్ కేఎల్ రావు గారు ఒక గొప్ప ఇంజనీర్ మాత్రమే కాదు కానీ విజయవాడ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. కేఎల్ రావు గారి లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ మీద ఆయన మాట్లాడి, అలాగే ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారికి, ఈఎన్సీ గారు, రిటైర్డ్ ఈఎన్సీ గారు, అలాగే ఇతర అధికారులకు నా నమస్కారం. 122nd బర్త్ యానివర్సరీ ఆఫ్ పద్మభూషణ్ డాక్టర్ కె Lakshman Rao. In one eye due to injury during childhood days while playing at school. Though he lost his father and vision, very brilliant student right from his childhood. His high school in engineering. He worked as professor in Rangoon, Burma. Later he finished his PhD in 1939. He worked as a design engineer for the Madras government. He held the post of director in Vidyut Commission in New Delhi in the year 9 member even after his retirement during 1957 to 62. He worked as president 1959 to 1960. KL Rao believed that building irrigation infrastructure is very important for the country's development. Helped many farmers with improved irrigation but also helped to increase the food production in the country as more land was brought water wealth, which is considered as a resource book for the people working in water sector in India. Dr. KL Rao, apart from designing. థ్యాంక్ యూ. ఆయన సందర్శించడం కానీ అట్లాగే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీర్ల బృందాన్ని పోలవరం ప్రాజెక్టుకు తీసుకురావడం కానీ దాంట్లో
రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన ఈఎన్సీ గారు, ఇంజనీర్లు, సిఈలు, ఎస్సీలు అందరం కూడా మళ్ళీ ఈరోజు తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంతోషం. ఎందుకంటే రేపు మనకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తవ్వాలి. ఏ కళలు కన్నారో కేఎల్ రావు గారు ఆ కళలన్నీ నెరవేరాలి. గతంలో 2014, 2019 మేము ఎమ్మెల్యేలుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం కూడా ఆ మహానుభావుడు ప్రపంచ మేధావి అయినటువంటి ఇంజనీరింగ్ రంగ నిపుణుడైనటువంటి కేఎల్ రావు గారికి ఆయన జయంతికి, వర్ధంతికి ఘన నివాళులు అర్పించేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో కనీసం విగ్రహానికి రంగేసిన వాళ్ళు లేరు. సమాధి దగ్గర ఒక పువ్వు పెట్టి ఆ మహానుభావుడు ఈ తరం కోసం, ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని ఆయన మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఇంజనీర్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా గత ప్రభుత్వం పనిచేయకపోవడం దురదృష్టకరం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి కేఎల్ రావు జయంతిని ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలి, ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి పూనుకోవటం చాలా శుభపరిణామం. భవిష్యత్ తరాల్లో కూడా ఇవాళ ఆ మహానుభావుడు ఉన్నారు. చాలామంది ఈఎన్సీలో ఇంజనీర్ చెప్పారు. నాగార్జున సాగర్ డ్యాము, ఆయన కృషి, ఆయన మేధావి, ఆయన టెక్నాలజీ, ఆ రోజుల్లో కాంక్రీట్ టెక్నాలజీ తీసుకొచ్చి చేసినటువంటి కార్యక్రమం వల్ల ఇవాళకి నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరుగా ఉంది. కృష్ణా బ్యారేజ్, మరి తర్వాత మనం మధ్యలో పులిచింతలు కట్టుకున్నాం. ఇవాళ కృష్ణా డెల్టా అంతా బతుకుతుందంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ఆలోచన, ఆ మహానుభావుడు చేసినటువంటి కేఎల్ రావు గారి దూరదృష్టి. అలాంటి మహానుభావులు చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి గుర్తుండే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లొద్దని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇంజనీరింగ్ పెద్దల్ని, మేధావుల్ని, అలాగే స్థానిక కార్పొరేటర్ మా సోదరుడు చంటి, ఇప్పుడే మాట్లాడిన మా నీటి సంఘ చైర్మన్ గోపాలకృష్ణ గారిని, వెంకటేశ్వరరావు గారిని అడ్వైజరు, అలాగే మిగతాటువంటి ఈఎన్సీ అందరి ప్రముఖుల్ని కూడా పేరు పేరున అభినందిస్తూ ప్రత్యేకంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఈ కార్యక్రమం గుర్తుంచి చేసినందుకు ఆదేశించినందుకు భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా మీరు ఇనిషియేట్ తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాలు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించాలని తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ఇప్పటివరకు పాల్గొని వెళ్ళినటువంటి మన శాసనసభ్యులు బొండ ఉమ్మగారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారికి, ఈఎన్సి శ్రీనివాస్ గారికి, మన సాయిరాం ప్రసాద్ సిఈ గారికి, మన ఆళ్ల గోపాల కృష్ణ గారికి, మన డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, రైతు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనవాడు, మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు మరి జయంతోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు 5 సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క జయంతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనం పట్టెడన్నం తింటున్నటువంటి కాటన్ మహాశయుడు ఏదైతే ఉందో ఆ సరార్థన్ కాటన్ జయంతి, అదేవిధంగా మన కేఎల్ రావు గారి ఆయన జయంతి, అదేవిధంగా ఏదైతే ప్రముఖ ఇంజనీర్కి
అయినటువంటి విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ఏదైతే హంద్రీ నివాన, గాలేరు నగరి, తెలుగు గంగ వీటికి రూపకల్పన చేసినటువంటి శ్రీరామకృష్ణయ్య గారు. ఈ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కాటన్ మహాశయుడు, కేఎల్ రావు గారు, విశ్వేశ్వరయ్య గారు, శ్రీరామకృష్ణయ్య గారు లాంటి మన వాళ్ళందరినీ కూడా మరి ఆ జయంతోత్సవాలను నిర్వహించుకొని భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ వీళ్ళందరినీ కూడా మరుగున పడేసి మళ్ళీ భావితరాలు, భవిష్యత్తు తరాల వారికి వీళ్ళ స్ఫూర్తి మరి అందనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి, దుస్థితి చాలా చాలా దురదృష్టకరమైన విషయం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి మరి ఏదైతే ఈ కాటన్ మహాశయుడు, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే శ్రీరామకృష్ణ వీళ్ళ మీద లేకపోవడం, శివరామకృష్ణ మీద లేకపోవడం మరి చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఏదైతే మన తెలుగు జాతి ముద్దు బిడ్డలు అయినటువంటి యొక్క కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే మరి యొక్క శివరామకృష్ణయ్య వీళ్ళందరి యొక్క జయంతోత్సవాలు నిర్వహించడంతో పాటుగా విదేశీయుడు అయినప్పటికీ కూడా అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, ఏదైతే అటు పెన్నా కానీ, ఏదైతే ఈవేళ పచ్చగా కలకలలాడడానికి కారకులైనటువంటి మన కాటన్ మహాశయుడు కానీ వీరందరి జయంతోత్సవాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఘనంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందుకు అధికారులు కూడా కొంత సంసిద్ధత, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన వాసన నుంచి ఇంకా కొంత అధికారులు ఇంకా బయటికి రావాలి. ఏదైతే యొక్క ప్రభుత్వ ప్రయారిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం కూడా కార్యక్రమాలని రూపొందించుకుని ప్రజల్లోకి, రైతుల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా మరి మన శాఖ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఏదైతే కేఎల్ రావు గారి మరి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మనవాడు, మన తెలుగు బిడ్డ ఆ రోజు ఒక్కటి ఆలోచన చేశాడు. ఏదైతే తీవ్రమైనటువంటి, దుర్భిక్షమైనటువంటి, కరువు కాటకాలు ఉన్నటువంటి భారతదేశాన్ని రక్షించగలగాలని అంటే అది ఒక్క నదుల అనుసంధానంతో సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో, అంటే ఏదైతే గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఇట్లా నదుల అనుసంధానం, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే భారతదేశాన్ని ఆ దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి బయట పడగలవేమో అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఏదైతే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినటువంటి రూపకల్పన 50 సంవత్సరాల క్రితమే తెలియజెప్పినటువంటి వ్యక్తి మన తెలుగు బిడ్డ, మనవాడు, మన కేఎల్ రావు గారు. అంతేకాదు ఏదైతే ఆయన చరిత్రను మనందరం కూడా చూస్తూ ఉంటే చాలా, ఎందుకంటే ఈ దేశంలో ఏదైతే గ్రావిటీ డ్యాములు కానీ, ఆర్చి డ్యాములు కానీ, కాంక్రీటు డ్యాములు కానీ, ఏదైతే రాతి ఆనకట్టలు కానీ, ఇంకా ఏదైతే ఇతర అండర్ గ్రౌండ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కానీ, ఇట్లా పెద్ద పెద్ద నిర్మాణాల దగ్గర నుండి చిన్న చిన్న నిర్మాణాల వరకు కూడా మరి ఎటువంటి విదేశీ నిపుణుల అవసరం లేకుండా ఈ దేశంలో నిర్మాణం చేయగలిగామని అంటే అది కేఎల్ రావు గారి యొక్క సమర్థత అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఏదైతే మహానది మీద ఉన్నటువంటి హీరాకుటి కానీ, గంగా నది మీద ఉన్నటువంటి ఫరక్క బ్యారేజ్ కానీ, అదేవిధంగా దుఃఖదాయిని అని ఏదైతే మనం పిలుచుకునేటువంటి దామోదర నది మీద ఎన్నో స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చి ఆ వరదలను నివారించేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏదైతే ఆ కృష్ణా నది మీద అటు శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే
మరి ఇటువంటి ప్రాజెక్టులకి, బ్యారేజీలకి, స్ట్రక్చర్స్కి ఈవేళ నిర్మాణాలు చేసినటువంటి అపర భగీరథుడు కేఎల్ రావు గారు. అందుకే ఆయనకి అత్యంత ఘనంగా మన తెలుగు జాతి, భారత జాతి నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని గుర్తించే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జయంతోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ముఖ్యంగా కేఎల్ రావు గారి గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే గురజాడ వారి స్ఫూర్తి ఏదైతే ఉందో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ఏదైతే గురజాడ వారి చెప్పినటువంటి మాటలను నిజంగా కేఎల్ రావు గారి పనిలో మనం చూడవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణే ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఎందుకంటే రాతి కట్టడాలతో మరి ఏదైతే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టడం అనేది మనందరం కూడా చూసాం. కానీ ఆ రోజు నాగార్జున సాగర్ లాంటి అతి పెద్ద ప్రాజెక్టుని రాతి కట్టడాలతో నిర్మాణం చేయాలని కేఎల్ రావు గారు ఆలోచన చేసినప్పుడు ఆయన కూడా మొదట విమర్శలకు గురైనటువంటి పరిస్థితి. అటువంటి విమర్శలు వచ్చినటువంటి స్థితిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు యువతకు కూడా ఒక స్ఫూర్తి అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఈవేళ మన భారతదేశం అంతా కూడా అత్యంత పేదరికం తాండవిస్తున్నటువంటి దేశం, నైపుణ్యం లేనిటువంటి పనివారిని కూడా పని కల్పించేటువంటి అవకాశం మనందరం కూడా ఇవ్వాలి. దీనితో పాటుగా ఇక్కడ అపారంగా దొరికేటువంటి రాతిని ఉపయోగించుకోవడం ద్వారా సమర్థవంతంగా కానీ, ఆర్థికంగా కానీ మన దేశానికి మేలు చేస్తుంది అని ఆయన చెప్పినటువంటి మాటలు. అంటే ఇటు ప్రజలు దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ఏదైతే మరి తన యొక్క మరి సాంకేతిక నిపుణతను కూడా దాన్ని జోడించి మరి ఇటువంటి నిర్మాణాలని శ్రీకారం చుట్టినటువంటి కేఎల్ రావు గారు ఖచ్చితంగా భారత జాతి ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన మనందరి హృదయాల్లో ఉంటాడనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహాద్భుతమే మన నాగార్జున సాగర్. అంటే ఏదైతే ఇప్పుడే మన ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లుగా ఆ శ్రీశైలం నాగార్జున సాగర్ లేకపోతే ఈరోజు మనకి నీరు ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా ఆయన ఆలోచనలతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే పోలవరాన్ని నిర్మాణం చేయాలి త్వరితగతంగా, ఆ పోలవరం నిర్మాణం పూర్తయ్యేంతలోపుగా కూడా ప్రతి సంవత్సరం వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే సముద్రులకి గోదావరి వరద నీరు కలిసిపోతుందో దాన్ని కొంతమేరైనా ఒడిసిపట్టి మరి కనీసం పట్టిసీమ ద్వారా ఆ 3-4 సంవత్సరాలు ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు అయినా ఈ యొక్క కృష్ణా డెల్టాకు స్థిరీకరణకి ఇచ్చి తద్వారా శ్రీశైలం బ్లాక్ వాటర్ని అటు రాయలసీమకు అందేవాలనేటువంటి ఆలోచన రావడంతో ఈరోజు కనీసం కృష్ణా డెల్టాకి త్రాగునీరైనా సాగునీరు ఇవ్వగలుగుతున్నామనంటే ఇటువంటి ముందు చూపున్నటువంటి నాయకుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈవేళ ఈ దేశంలో ఆ కేఎల్ రావు గారు చెప్పినటువంటి ఆ నదుల అనుసంధానాన్ని మరి అనుసరించి ఈ దేశంలో శ్రీకారం చుట్టింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే 7 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ కాకపోతే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అది సాధ్యం కాదు, తద్వారా పోలవరం నిర్మాణమే సాధ్యం కాదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదైతే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి ఏదైతే ఒక ఆర్డినెన్స్తో అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా రాకముందే మరి ఆ 7 ముంపు మండలాలని ఆంధ్రాకు బదిలీ చేయడం ద్వారానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుంది అని అంటే ఆ నదుల అనుసంధానం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధతకి అదే ఒక నిదర్శనం. ఏదైతే రెండవది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చి మరి 19 వరకు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని 72% పోలవరం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని అంటే నదుల అనుసంధానం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నిబద్ధతకు అదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా
మరి 19 వరకు అట్లా పరిగెట్టిస్తూ పనిచేసినటువంటి పోలవరం ప్రాజెక్టు అదే స్పీడ్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటాయి, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటాయి, 2020 కల్లా పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు దురదృష్టం కొలిది ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఒక నియంతృత్వ నిరంకుశత్వ మరి ఒక విధ్వంస పాలనతో కూడినటువంటి ప్రభుత్వం రావడంతో మళ్ళీ వాళ్ళ విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైపోయింది అనే విషయం కూడా మనందరం కూడా గత నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ పోలవరం విధ్వంసానికి గురైంది ఈ యొక్క జగన్ పాలనలని ఏదో మేము ఎన్డీఏ ప్రభుత్వ నేతలుగా మేం చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు కూడా మేము అడగల మీరు రిపోర్ట్ ఇవ్వమని, ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు పోలవరం జరిగినటువంటి విధ్వంసం నష్టం మీద మరి ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీని రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా, ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, ఇది ప్రభుత్వ తప్పిదం. పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు, సీజన్కి కూడా మార్పులకు లోనయ్యేటువంటి ప్రాజెక్టు. ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుల్లో ఆ రోజు ఏజెన్సీల్ని మార్చడం కానీ, పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులు లేకుండా 13 నెలలు ఖాళీగా ఉంచడం వల్ల పోలవరం ప్రాజెక్టుని 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు కూడా ఏ విధమైన ఏజెన్సీ అధికారులు బాధ్యత లేకుండా ఉండడం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇటువంటి తప్పులు ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైందో చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లోనే తెలిసేటువంటి పరిస్థితి. మొన్న కూడా మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి క్షేత్ర పర్యటన పోలవరం పెట్టుకున్నారని అంటే నదుల అనుసంధానం మీద, ఇరిగేషన్ మీద ఆయనకున్నటువంటి మరి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. మరి ఆ రోజు పోలవరం క్షేత్రస్థాయి పర్యటన చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఆవేదన వాళ్ళ కళ్ళల్లో మనసులో కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో డయాఫ్రమ్ వాళ్ళు ఒక్కటే దెబ్బతినడం కాదు, అక్కడ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు కూడా విధ్వంసంతో ఎట్లా బలైపోయిందో అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి సిపేజీ కానీ, దిగువ కాపర్ డ్యామ్ నుంచి సిపేజీని అరికట్టలేకపోవడం కానీ, ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలతో మరి ఏదైతే ఆ యొక్క ఎగువ కాపర్ డ్యామ్ ఆ 13 నెలల్లో సమయం ఉన్నప్పటికీ కూడా ఏజెన్సీ లేకపోవడంతో, దాన్ని పూర్తి చేయకపోవడంతో కొద్దిపాటి గ్యాప్ ఉండడం వల్ల ఆ కొద్దిపాటి గ్యాప్లో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించి సుడులు తిరిగి ఆ వేగంతో ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎదురున్నటువంటి శాండ్ను కూడా 56 అడుగులు ఎత్తిపడేసి పెద్ద పెద్ద అగాధాల కింద చేర్చేస్తే మళ్ళీ ఇప్పుడు అక్కడ శాండ్తో ఫిల్ చేసి దాని మీద మెయిన్ మళ్ళీ ఎర్త్కామ్ డ్యామ్ మళ్ళీ నిర్మాణం చేయాలన్నప్పుడు మళ్ళీ ఆ శాండ్ ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తుంది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఆ గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఆ ఏదైతే బండ్ ఏదైతే ఉందో అది 250 మీటర్లు ఉండవలసింది, ఆ యొక్క ఫ్లడ్కి మరి 150 మీటర్లు కొట్టుకుపోయి ఇప్పుడు 100 మీటర్లే మాత్రం మిగిలి ఉంది. అంటే ఏదైతే భౌగోళికంగా కూడా ఆ ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా ఈ జగన్ విధ్వంసానికి బలైపోయి పోలవరం ప్రాజెక్టు పురోగతి అటుంచి 5 సంవత్సరాల్లో పురోగతి అటుంచి మరి 20 సంవత్సరాలు తిరోగమనానికి వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసినటువంటి పరిస్థితి. ఏదేమైనా మళ్ళీ ఒక పరిపాలన దక్షత, ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మరి వీరికి ఎప్పుడు కూడా సాయం అందించేటువంటి విధంగా, కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సాయం అందించేటువంటి విధంగా అటు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే
2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ గత 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది అని చేత ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ మరి అండగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఈ సవాళ్ళనన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఎదుర్కొని మళ్ళీ ఏదైతే కేఎల్ రావు గారు కలలు కన్నటువంటి ఆ యొక్క నదుల అనుసంధానాన్ని మరి ఏదైతే గోదావరి నీటిని ఏదైతే కృష్ణా నదికి తీసుకొచ్చి ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే ఇక్కడ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి అటు రాయలసీమకు తీసుకెళ్ళి అదేవిధంగా ఏదైతే అటు లెఫ్ట్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తీసుకెళ్ళి అంటే అట్లా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించేటువంటి విధంగా భవిష్యత్తులో ఆ కేఎల్ రావు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేమందరం కూడా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ రకంగా కష్టపడి మేము పనిచేసేటువంటి పనిది ఆ యొక్క కేఎల్ రావు గారికి మేము ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తర్వాత బిఎస్ఎస్ శ్రీనివాస్ యాదవ్ సార్ని కూడా. సార్ ఆర్ సతీష్ కుమార్ గారు ఈయన ఎక్కువ కాలం గోదావరి డెల్టాలో పనిచేశారు. ఎప్పుడు రబీకి నీటి ఎద్దడి వచ్చినా కూడా ఈయన్ని పిలిపించి ఎక్కడ ఏ విధమైన నీటి ఎద్దడి కానీ అట్లాంటి విషయాలు వస్తే ఈయన్ని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్గా వేసి ఈయన్ని ఆ రబీ క్రాప్ అంతా కూడా కాపాడడం జరిగేది. ఈయన చేసిన సేవలకి మంత్రి గారు సత్కరిస్తున్నారు. తగు రీతిలో మినిస్టర్ గారు సన్మానం చేస్తున్నారు.